కానీ దేవుడు జ్ఞానం నీకు ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్న స్థలంలో నువ్వు అభివృద్ధి అయిపోతా ఉంటూ నీకు చక్కటి జ్ఞానం ఇస్తా ఉంటాడు దేవుడు. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా నడవాలో, నువ్వేం చేయాలో, ఏ పని చేస్తే ఇది ముందుకు వెళ్తాము, ఏ పని చేస్తే మనము స్థిరపడతాము, ఏ పని చేస్తే మనము ఈ రోజు మనం అభివృద్ధిలోనికి నడిపిస్తాము. ఈ భయంకరమైన శ్రమ అనేది నుంచి మనం రాకుండానే నువ్వు ఒక్కసారి నువ్వు నిలబడి ప్రార్థన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నీకు చక్కటి జ్ఞానమును ఇస్తా ఉంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఏ జ్ఞానంతో నువ్వు ఉంటున్నావు? నీ స్వల్ప జ్ఞానం వద్దండి, దేవుడిచ్చే జ్ఞానంతో పొందుకుందాం. కానీ మన జ్ఞానము ఎందుకంటే ఒక్కసారి మన అజ్ఞానులకు పడేపిచ్చేసింది, పాపములు పడేపిచ్చేసింది, రోగములు పడేపిచ్చేసింది. విస్తారంగా ఆలోచిస్తా ఉంటాం కానీ ఏది అంతు పట్టదు మన హృదయానికి, మన బ్రెయిన్కి. కానీ అదే దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నట్టయితే దేవుడే చక్కటి జ్ఞానం మనకి ఇస్తున్నాడు.